This conference will now be Just a recorded. second. Yeah. Yeah. హలో యా కావట్లేదండి. అది పంపించేయడానికి కావట్లేదండి. అది ఓకే. యా అది మేబీ ఎట్లా అది చాలా స్పేస్ తీసుకుంటుంది. ఈవెన్ కంప్రెస్ చేసేదానికి కూడా నా సిస్టమ్ లో నేను డిలీట్ చేయాల్సి వచ్చింది చాలా. ఓ ఐ సీ. ఓకే. ఎట్లా మీరు అక్కడ ఏం డౌన్లోడ్ చేసేదానికి కావట్లేదా? నేను డౌన్లోడ్ చేశాను. డౌన్లోడ్ చేస్తే మళ్ళీ అదే ఇన్స్టాల్ చేస్తుంటే ఇట్ కుడెంట్ రికగ్నైజ్ ద ఫైల్ నేమ్. అది ఇస్తే దిస్ ఫైల్ ఈస్ నాట్ కరెక్ట్ కరప్టెడ్ సంథింగ్ వస్తుంది. ఓకే. ఎట్లా దీన్ని సాల్వ్ చేసేది? మీకు పుట్టి లైనక్స్ ఏమన్నా ఉందా తెలుసునా? అంటే మేము ఆఫీస్లో పుట్టి వాడతాము. బట్ ఓకే. పుట్టిలో మీకు అన్ని కమాండ్స్ వర్క్ కావండి. వర్క్ అవ్వవా? పుట్టి ఇస్ జస్ట్ టెర్మినల్, సింపుల్ టెర్మినల్. మీకు అడ్మిన్ ఎన్ని రైట్స్ ఇస్తారో అవి మాత్రమే వర్క్ అవుతాయి. ఓకే. ఇప్పుడు అడ్మిన్ మనమే కదా ఇప్పుడు ఇక్కడ. ఇక్కడైతే మీరు పుట్టి వాడతానప్పుడు అది టెర్మినల్ అండి. ఓకే. ఓకే. అట్లా మేము పుట్టియే వాడతాం మొత్తం. ఒక్క నిమిషము.
ఓకే, ఇప్పుడు ఏం చేద్దామండి దాన్ని? అది తర్వాత చూద్దాంలేండి. మళ్ళీ మీకు ఇప్పుడు 5 days టైం ఉంది. ఓకే. So are you able to see my screen? No. Yeah, now I could see. ఈరోజు ముందు క్లాస్ అయిపోయేప్పటికి కొంచెం టైం పట్టింది. సో మీకు ఇప్పుడు లూప్స్ ఏవేవి బాగా అర్థమైనాయి, ఏవి అర్థం కాలేదు చెప్పండి, మళ్ళీ నీకు కావాలంటే చెప్పిస్తాను. ఓకే, సో నాకు ఈ ఫర్ లూప్ ఒకటి, స్విచ్ లూప్, ఫర్ లూప్ ఒకటి, వైల్ లూప్, అవి రెండు ప్రాక్టీస్ చేశానండి. అంటే మీరు ఇచ్చిన ఎగ్జాంపుల్సే ప్రాక్టీస్ చేశాను, మీరు ఎక్స్ప్లెయిన్ చేసినాయి. ఫంక్షన్ ఒకటి చూసిన, అయితే ఇంకా ఇట్లానే చేస్తున్నా యాక్చువల్లీ. సో ఐ హ్యావ్ టు ప్రాక్టీస్. మళ్ళీ ఇక్కడ ఈ AWK లో ఫంక్షన్ యూజ్ చేయడం అవి ఇవి కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది. అంటే బట్ ఐఎమ్ ప్రాక్టీసింగ్ యాక్చువల్లీ. సో నాకు ఎట్లా అంటే, యా సార్, ఎట్లా ప్రాక్టీస్ చేస్తానండి? సో అదే మీరు ఇచ్చిన ఎగ్జాంపుల్సే ప్రాక్టీస్ చేస్తున్నా. ఎట్లా అంటే మీరు సాఫ్ట్వేర్ లేదన్నారు కదా? ఇంకా నా ఆఫీస్ సిస్టమ్ లోనే చేస్తున్నా. ఓకే. సో బట్ ఐ డోంట్ వాంటెడ్ టు డూ ఇట్, బట్ చేస్తున్నాను. స్విచ్ అయితే అర్థమైందా? స్విచ్ ఇంకా అర్థమైందండి. చూద్దామా ఇంకా కొన్ని అని? ఓకే, ఇక్కడ చూడండి. యా, సో మెయిన్లీ ఈ లూప్స్ లోనే కదండి మనకు ఎక్కువ వచ్చేటి. అవునండి. సో అంటే నా ఉద్దేశం ఏముంది అని అంటే, ఇప్పుడు లోకల్ వేరియబుల్స్, గ్లోబల్ వేరియబుల్స్ ఉంటాయి కదా, వాటి గురించి. నెక్స్ట్ ఒక ఫంక్షన్స్ చెప్పిస్తాను నేను. ఏంటండి ఈ 5 days లో చెప్తారా అవి? ఆ ఫంక్షన్స్ లో చెప్పిస్తాను నేను మళ్ళా. ఓ ఐ సీ. ఓకే ఓకే ఓకే. నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు రియల్ టైమ్ లో ఇక్కడ క్రాన్ ట్యాబ్ ఎనేబుల్ చేయడం ఉంటది. అందులో ఇప్పుడు ఏదైనా ఎర్రర్స్ వస్తే 2 less than or equals to ampersand 1 అని అందులో వేస్తారు. సో అవన్నీ తర్వాత కవర్ చేస్తారా? 2 లిజనరా? ఇప్పుడు ఏదైనా క్రాన్ ట్యాబ్ ఏదైనా స్క్రిప్ట్ రన్ చేస్తాం అనుకోండి. చూపిస్తాను. యా, బట్ 2 లిజనర్ ఎంతండి? ఇప్పుడు 2 less than or equals to less than ampersand 1 అని ఇస్తాం కదా ఏదైనా ఎర్రర్. అది ఏదైనా స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ అయితే లాగ్ లోకి. అర్థమైందిలేండి, మీరు లాగ్ ఫైల్స్ గురించి అడుగుతున్నారు. అవును, అదొకటి. నెక్స్ట్ ఇప్పుడు స్క్రిప్ట్ లో ఏదైనా స్క్రిప్ట్ రన్ చేస్తాం. సో అది ఇంటర్నల్ గా ఇంకొక స్క్రిప్ట్ ని కాల్ చేస్తుంది. సో అక్కడికి వెళ్ళి అవుట్పుట్ ని, యా, అది మెయిల్ కు పంపిస్తుంది చూడండి అవుట్పుట్. అది మీరు మెయిల్ పంపించాలంటే మీరు వాట్ యూ హ్యావ్ టు డూ, యూ హ్యావ్ టు ఇన్స్టాల్ మెయిలింగ్ సర్వర్. ఓకే, మెయిలింగ్ సర్వర్ ఇన్స్టాల్ చేసుకుంటే యూ కెన్ సెండ్ అ మెయిల్ టు దట్. ఓకే, అది మెయిలింగ్ సర్వర్ కు మళ్ళా మీరు, ఇది కంపెనీలో అయితే మీకు ఇది అవుట్లుక్ ఇవన్నీ కాన్ఫిగర్ అయి ఉంటాయి. ఇక్కడైతే మనకు పర్చేస్ చేయాలి. యూ హ్యావ్ టు పర్చేస్ ద లైసెన్స్ ఫర్ దట్. ఓకే, అట్లా. సో మీరు మెయిలింగ్ సర్వర్ కమాండ్ చూపిస్తాను మీకు, కాకపోతే మెయిల్స్ అయితే పోవండి. ఓ ఐ సీ. ఇంకొకటి, ఇప్పుడు స్క్రిప్ట్ లో ఇప్పుడు ఇన్సైడ్ ఐ వాంటెడ్ టు సపోజ్ నేను ఇంకొకటి రిమోట్ సర్వర్స్ కి కనెక్ట్ అవ్వడం, అక్కడ ఇవన్నీ ఉన్నాయండి, చెప్పిస్తాను. రిమోట్ సర్వర్స్ కి కనెక్ట్ అయ్యి అక్కడ ఏదైనా ఆపరేషన్స్ చేసి ఆ అవుట్పుట్ ని ఒక లాగ్ లోకి పంపించి, సో అన్ని సర్వర్స్ సపోజ్ ఒక 10 సర్వర్స్ లో అవుట్పుట్ తీసుకోవడం, అదొకటి. నెక్స్ట్
ఇప్పుడు రిమోట్ సర్వర్ కి కనెక్ట్ అయ్యి అక్కడ SQL కి కనెక్ట్ అయ్యి ఏదైనా ఆపరేషన్స్ చేసి సో మళ్ళీ దాన్ని అవుట్పుట్ రిజల్ట్స్ సో యాక్చువల్లీ రియల్ టైమ్ లో అన్ని ఇలాగే ఉంటాయి కదా. రిమోట్ కనెక్ట్ చేయాలంటే మనం ఇప్పుడు రిమోట్ సర్వర్ ఎక్కడ తీసుకుంటాం ఇంకా? జస్ట్ మనం ఒకసారి దాన్ని ఐడియా కోసం అడుగుతున్నాను. ఓకే, రిమోట్ సర్వర్ కనెక్ట్ అయ్యేదంటే మనం ఇక్కడ నుండి కమాండ్స్ చూపిస్తాను, బట్ కనెక్షన్ మనకు సిస్టమ్ లేదు ఇంకొకటి. సో what you can do once if you connect to remote, you can do whatever the operation you want. ఓకే, అదొకటి. నెక్స్ట్ ఇప్పుడు ఏదైనా కనెక్ట్ అయిన తర్వాత ఒక డేటాబేస్ కి కనెక్ట్ అయ్యి అందులో SQL స్టేట్మెంట్స్ తీసుకొని మళ్ళీ ఎగ్జిట్ అయ్యి అట్లా అలాంటి అంటే ఇప్పుడు ఇవే ఉంటాయి కదా రియల్ టైమ్ లో అవన్నీ. కరెక్ట్. యా, సో దిస్ ఇస్ వాట్ యాక్చువల్లీ ఐఎమ్ లుకింగ్ ఫర్. ఓకే. ఓకే, ఫైన్ అండి. యా, నెక్స్ట్ సో ఇప్పుడు స్విచ్ చూస్తున్నారండి ఇక్కడ. ఓకే. యా, సో వాట్ డిడ్ యూ అండర్స్టూడ్ ఫ్రమ్ దిస్? సో ఏను రీడ్ చేసుకొని సో కేస్ $A in so it is giving like if you select one option then it gives output as 1, 2 as 2, 3 as 3. If none of them, it gives output as default. ఓకే, మనం ఏదైతే వాల్యూ తీసుకుంటామో ఆ వాల్యూను తగ్గట్టు చెక్ చేసుకొని you got my point అండి? yes, yeah. చెక్ చేసుకొని ఆపరేషన్స్ మనము పర్ఫామ్ చేసి ఇక్కడ ప్రింట్ చేస్తున్నామండి. ఓకే, got my point, right? yeah. So any doubts in that? No. చూపిస్తాను చూడండి. అంటే ఇప్పుడు 1 తీసుకున్నాము అంటే ఇప్పుడు బేసిక్ గా మనం ఏదైనా ఎంటర్ చేస్తే దాన్ని క్యారెక్టర్ కన్వర్ట్ చేయాలి, ఒక స్ట్రింగ్ కన్వర్ట్ చేయాలి, ఇట్లా కోడ్స్ వస్తా ఉంటాయి కదండి మనకు. అవునవును. యా, అలాంటివన్నీ దీంట్లతోనే చేస్తామండి. ఓకే. ఇప్పుడు మనం ఒక నెంబర్ తీసుకున్నాము, అది మనకి ఈ కేసులో ఎక్కడైనా మ్యాచ్ అవుతుందా చెక్ చేస్తాం. ఇఫ్ ఇట్ ఈస్ మ్యాచింగ్ విల్ ప్రింట్ దట్ పర్టికులర్ వాల్యూ. యా, ఇట్లా సింపుల్ మనకు ఏదైనా కండిషన్స్ ఏదైనా ఆపరేషన్స్ చేయాలంటే 1 అయితే చెప్పినాను కదండి మీకు, 1 అయితే కాఫీ రావాలి, 2 అయితే ఇంకొకటి రావాలి అని డిజైన్ చేస్తాం. అట్లాంటివన్నీ చేసేది. ఇప్పుడు in real time actually there are some validations. Actually I wanted to test actually there is security validation part is there. Okay. So the commands provided by security team because they will generate some security key. Okay, so if you want to validate on a Linux servers, what they have given 3 commands. So one command will return one set of results. Okay, server name, some key tab words, we don't know exactly what those. So but there is one format in what way the output should come. Okay, so the second command they told it should not return any value, then it is success. And third command, one set of output is there. But how can I write a script to validate all 3 is successful? Then I can send an email like, okay, this server is successful for key tab validation. So these type of automation I wanted to check actually. Okay.
మీరు డీటెయిల్స్ పంపిస్తే నేను దానికి స్క్రిప్ట్ రాస్తానండి. ఓకే అండి. బట్ హౌ కుడ్ ఐ మేబీ నేను ఫోటో తీసి పంపగలుగుతా బికాస్ ఆఫ్ సెక్యూరిటీ కన్సర్న్స్. ఎస్. యా ఓకే అండి. సో we will discuss on that part. ఓకే. Sure. ఇది రాసుకుంటారా? Yeah, I am done అండి. ఓకే. We'll go for next one. Yeah, sure. ఇప్పుడు ఫర్ లూప్ ఎందుకు యూస్ చేస్తారండి? ఫర్ లూప్ ఎందుకు యూజ్ చేస్తారు? To complete the operation repeatedly until its condition satisfy. ఓకే. Yeah. ఇంకా సో ఇంకా ఇప్పుడు వైల్ లూప్ లో అంటే we know the condition beforehand. ఓకే. So for loop lo we give some range, so it goes on until the end of the range satisfies. ఇంకా Yeah, that's what I know. ఓకే ఫైన్. ఇప్పుడు ఫర్ లూప్ మీకు వేరే టైప్ లో చూపిస్తాను చూడండి. ఓకే. ఇప్పుడు మనకు ఈ లొకేషన్ లో ఉండే ఫైల్స్ అన్ని లిస్ట్ చేయాలి. ఓకే. ఫర్ ఏదో ఒకటి ఏ ఒక టెంపరీ వేరియబుల్ అండి, లేదంటే టెంప్ అని పెట్టుకుంటాను అండి. టెంప్ ఇన్ స్టార్. ఓకే. ఓకేనా? అంటే ఇప్పుడు కరెంట్ గా ఏవేవి ఉన్నాయి ఫైల్స్ అన్ని ఒక్కొక్కటిగా ఇక్కడ స్టోర్ చేసుకుంటాను. ఓకే. డూ $temp అంటే ఆ ఫైల్ నేమ్ ఏదో ప్రింట్ చేస్తాను. డన్ అంటాను. చూడండి ఇక్కడ ఉండే ఫైల్స్ అన్ని వచ్చేసినాయి. అర్థమైందా? కరెంట్ లొకేషన్ ఏమేమి ఉన్నాయి అన్ని వచ్చేస్తాయి మీకు. Okay. Got my point, right? Yeah. Can I have the next one? Yeah. నెక్స్ట్ ఇంకొక ఫర్ లూప్ ఉందండి, ఇంకొక టైప్ ఆఫ్ ఫర్ లూప్ ఉంది, అది నేను చెప్పిస్తాను చూడండి. ఇట్లా ఇంకొక టైప్ ఆఫ్ ఫర్ లూప్ ఇక్కడ చూడండి. i1. ఓకే. వి ఆర్ ప్రింటింగ్. సి 1 అంటేనే ప్రింట్ చేయకూడదు ఇమ్మీడియట్ గా. ఫస్ట్ i1 1 is less than 10. Condition is true, it will print. Then it will increment i++. అంటే i++ అంటేనే i equal to i+1 అన్నట్టండి. ఓకే. యా. వాల్యూ ఏముందో దానికి 1 ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నాం. సో అప్పుడు 2 అవుతుంది. 2 is less than 10. Condition is true. Yeah. We'll be printing. Okay. Like this till what you say 10 we will be doing the same operations. Okay. Yeah. Got my point, right?
Yeah, got it. రాసుకోండి అది. Yeah. Yeah, done, sir. ఓకే. ఇంకా టీటీవై కమాండ్ ఏం చేస్తుందండి? టర్మినల్ ఓపెన్ చేస్తుంది. ఓకే. టీటీవై టెర్మినల్ ఓపెన్ చేస్తుందా? I mean, a terminal denote చేస్తుంది. So if you want to send something from one terminal to another terminal like that అని మీరే చెప్పారు. అంతేనా? Yeah. Okay. TTY is nothing but it is meant for giving you the terminal name అండి. Okay. ఇవన్నీ నెట్వర్కింగ్ కమాండ్స్ ఇప్పుడు నేను చెప్పేటివి. Okay. ఓకేనా? Okay. Okay. TTY is meant for giving you the terminal name. Okay. Next. How to find out the IP address of my machine అండి? If config. ifconfig. Sorry. ఓకేనా? Okay. ifconfig. Okay. రాసుకోండి. Yeah. This is meant for giving current system IP address. Yeah. సో ఇందులో చాలా ఐపీ అడ్రసెస్ ఉన్నాయి కదా, అందులో ఏది తీసుకోవాలి? ఏమండి? సో దేర్ ఆర్ మెనీ ఐపీ అడ్రసెస్, రైట్? అవునండి. దీంట్లో మనకు ఐనెట్ అడ్రస్ ఉంది చూసినారా? ఓకే. ఇది మాత్రమే మంది. ఓకే. గాట్ మై పాయింట్, రైట్? యా, గాట్ యు. ఐనెట్ అడ్రస్ ఒకటే మనది. నెక్స్ట్, పింగ్ ఎందుకు యూస్ చేస్తారండి? టు ping to another server so that it should return the byte responding or not. ఓకే. ఏదైనా మెషిన్ అవైలబుల్ లో ఉందా అని మనం చెక్ చేసుకోవాలంటే మనం ఇట్లా పింగ్ చేస్తాము. ఒక వెబ్సైట్ బేసిక్ గా మనం ఆటోమేషన్ చేసేటప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ కమాండ్ అండి. ఓకే. ఎందుకంటే మనము చూడండి, మాకు సపోర్టింగ్ క్యాండిడేట్స్ వస్తారు ఇక్కడ. వాళ్ళు ఏం చేయాలంటేనా జస్ట్ లాగ్ ఫైల్స్ చెక్ చేయాలి. ఐ థింక్ నేను చెప్పినాను అనుకుంటా మీకు. చెప్పలేదు. ఓకే. వాళ్ళు మేజర్ గా వాళ్ళు 2 టాస్క్లు ఎత్తుకొని వస్తారండి మా దగ్గరికి ఆటోమేషన్ చేయమని. అవి ఏంటంటే ఫైల్ ఉంటుంది, లాగ్ ఫైల్స్ ఉంటుంది. ఆ లాగ్ ఫైల్స్ లో ఎక్కడైనా ఎక్సెప్షన్ అనే కీవర్డ్ ఫైండ్ చేసినారంటే ఆ పర్టికులర్ ఫైల్ ని తీసుకొని మెయిల్ కి అటాచ్ చేసి పంపించేయాలి. ఓకే. అది ఒకటి. లేదు, వెబ్సైట్ ని ఎప్పుడు పింగ్ చేస్తా ఉంటారు. ఎవ్రీ 5 minutes, ఎవ్రీ 10 minutes కి ఒకసారి పింగ్ చేస్తా ఉంటారు. వాళ్ళ అప్లికేషన్ డౌన్ ఉందా, అప్ ఉందా అనేది. వాళ్ళ అప్లికేషన్ డౌన్ ఉంటే రెస్పాన్స్ రాదు, అప్ ఉంటే రెస్పాన్స్ వస్తుంది. ఇవన్నీ మాన్యువల్ గా చేస్తున్నారండి ఇప్పుడు ప్రస్తుతానికి. ఏం చేస్తానంటే వాళ్ళు ఎవ్రీ టైమ్ లాగ్స్ ఉంటే తీసుకొని పోయి మెయిల్ కాపీ చేసి మెయిల్ పంపించేస్తారు. ఓకే. ఇప్పుడు కంపెనీల్లో మా జాబ్స్ ఆటోమేషన్ చేస్తున్నారు. సో వీ హ్యావ్ టు ఆటోమేట్ దిస్ జాబ్స్ యూజింగ్ షెల్ స్క్రిప్టింగ్ అంటారు. దానికోసము మనము ఫైల్ నుండి ఎక్సెప్షన్ అనే కీవర్డ్ లేదా ఎర్రర్ ఉండే కీవర్డ్ ఎంత ఉందో ఫైండ్ అవుట్ చేసుకునే దానికి గ్రెప్ కమాండ్స్, ఏడబ్ల్యూకే కమాండ్స్ ఇవన్నీ రాయాలి. అవన్నీ రాసేసి then we have to find whether it is available. We have to attach to mail and we have to send the mails also. ఇట్లా చాలా చేయాలండి.
యా సో అట్లాంటివి ఏమన్నా రియల్ టైమ్ లో ఎక్స్ప్లెయిన్ చేయండి కొంచెం నాకు. అట్లాంటివే చేస్తుంది మనము. Hmm. కాకపోతే మనం మెయిల్ అయితే పంపించలేము, ఫైండ్ అవుట్ చేసి డిస్ప్లే అయితే చేపిస్తాను నేను. Yeah, మెయిల్ yeah. పంపించడం వర్క్ కాదు. యా షూర్. యా నెక్స్ట్ వచ్చేసి ఇంకా సిస్టమ్ వాళ్ళు ఇచ్చిన వెబ్ అడ్రస్ పింగ్ వేసి ఉండాదా లేదా చెక్ చేసుకుంటది. ఓకే. ఇది స్క్రిప్ట్ లో రాస్తారు, ఒక షెల్ స్క్రిప్ట్ ఫైల్ లో రాసేసి ఆ ఫైల్ లో రన్ చేస్తారు. ఎవ్రీ 5-10 minutes డిలేలో అది రన్ చేసుకుంటా ఉంటుంది. అవును. ఇట్లా అన్నీ ఉంటాదండి. గట్ మై పాయింట్ రైట్? యా గాట్ యు. ఓకే, సో ఈ కమాండ్ చాలా ఇంపార్టెంట్ దాంట్లో కోసం. ఓకే. FTP ఎందుకు యూస్ చేస్తారండి? ఏంటండి? FTP టు కాపీ ఫైల్స్ ఫ్రమ్ వన్ సర్వర్ టు అనదర్ సర్వర్. ఓకే, ఇక్కడ మనము FTP కనెక్షన్ రెఫ్యూజ్డ్, మీకు ఏమన్నా ఇక్కడ ఉంటుంది అనుకోండి, మన సిస్టమ్ ఫైల్ ఏమన్నా ఉందంటే ఆ ఫైల్ నేమ్ ఇక్కడ అటాచ్ చేసినారంటే ఆ ఫైల్ అక్కడ ట్రాన్స్ఫర్ చేస్తుంది. యా గట్ మై పాయింట్ రైట్? యా గాట్ యు. ఓకే, ఇంకా మీరు FTP అంటేనే మళ్ళా కనెక్షన్ కు కనెక్ట్ అవుతుందండి బేసిక్ గా. ఓకే. ఇంకా మళ్ళీ మనం యూస్ చేయాల్సింది పుట్ లెట్స్ సే a.txt పంపించాలనుకోండి, ఆ ఫైల్ ఆ సిస్టమ్ కనెక్ట్ అయ్యింటే a.txt ఇప్పుడు ఈ లొకేషన్ లో ఉండే a.txt అక్కడికి వెళ్ళిపోతుంది. గట్ మై పాయింట్ రైట్? యా. ఎనీ డౌట్స్ సో ఫార్? ఐఎమ్ గుడ్ అండి. ఓకే, నెక్స్ట్ ఇంకా మీరు అక్కడ ఉండేది తెచ్చుకోవాలంటే ఏం చేస్తారండి? గెట్ యూస్ చేస్తారా? యాక్చువల్ మేము RCP వాడతాం. ఓకే, గెట్ అనుకుంటున్నాం. షూర్? Actually, I'm not sure about this. Okay, fine. We can take the help of get. Okay. Got my point, right? Yeah, got you. Yes. F get ఉంది, F get ఉందండి. Okay. ఓకేనా? F get. Okay. ఓకేనా అండి? యా ఓకే అండి. నెక్స్ట్ ఇంకొచ్చేసి మనకు ఇంకొకటి ఉంది. వన్ సెకండ్. మనము అదే ఇఫ్ యూ నీడ్ టు ట్రాన్స్ఫర్ ద డేటా సెక్యూర్లీ ఏం చేస్తాం? ఓకే, ఐ డోంట్ నో అండి FTP. You cannot do anything? Yeah, maybe we will add something. SCP ఉంది కదండి. Okay. Yeah. SCP is a command which is meant for transferring the content securely. Okay. అది తెలుసునా మీకు? యా తెలుసండి. ఓకే, టెల్నెట్ ఎందుకు యూస్ చేస్తారు? I don't know. ఇది టెల్నెట్ మనకు వర్క్ అవ్వట్లేదా? టెల్నెట్ రిమోట్ కనెక్షన్ లాగిన్ అండి. ఇప్పుడు మనం ఏదైనా రిమోట్ కనెక్టివిటీ చేయాలంటే మనము టెల్నెట్ యూస్ చేయొచ్చు. ఓకే.
అది రిమోట్ యూనిక్స్ మెషిన్ ఉండాలి మనకు. ఓకే. ఓకేనా? వి విల్ బి ఓకే. కనెక్టింగ్. మీరు ఆ సిస్టమ్ ఐపీ అడ్రస్ అయినా ఇవ్వచ్చు, హోస్ట్ అడ్రస్ అయినా ఇవ్వచ్చు. సో ఇట్ విల్ గెట్ ఓకే. కనెక్టెడ్ టు దట్ వన్. ఓకే. ఎనీ డౌట్స్ సో ఫార్? ఐఎమ్ గుడ్. అది మీరు ఒకసారి కనెక్ట్ అయినాక ఇట్ విల్ ఆస్క్ ఫర్ వాట్ యు సే యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఆఫ్ దట్ పర్టికులర్ మెషిన్. ఓకే. If it is available, then it will connect and it will transfer the data. ఓకే. Any doubts so far? ఐఎమ్ గుడ్. Okay. Next, finger ఏం చేస్తారండి? ఏంటండి? ఫింగర్. ఐ డోంట్ నో. This is not installed అంట. ఫింగర్ అంటే బేసిక్ గా మనకు ఈ యూజర్ కరెంట్ యూజర్ ఎప్పుడు లాగిన్ అయినారు, ఎంతసేపు ఐడియల్ ఉండారు, ఏ టెర్మినల్ లాగిన్ అయినారు. ఓకే. అదే మీరు వేరే యూజర్ కు ఫైండ్ అవుట్ చేయాలంటే ఫింగర్ ఆ యూజర్ నేమ్ ఇచ్చినారంటే మీకు ఆ డీటెయిల్స్ ఇస్తుంది. ఓకే. ఫింగర్ యూజర్ నేమ్. నెక్స్ట్ ఇది మీ దాంట్లో చెక్ చేయండి, మీకు వర్క్ కావాలి ఇది యాక్చువల్ గా. ఓకే అండి, షూర్. ఎందుకంటే మీది కంపెనీది కదా, వాళ్ళు పర్మిషన్స్ ఇచ్చింటారు. ఓకే. ఓకే. సో మీకు అది ఏమన్నా ఉంటే ఇంకొక మెషిన్ అది తీసుకొని కనెక్ట్ చేయండి. నెక్స్ట్ నెక్స్ట్ ఇంకేం ఉండాలండి మీకు? ఫైల్ సిస్టమ్స్ అన్నీ చూసినాము. ఇంకా అడ్మినిస్ట్రేషన్ కమాండ్స్ కొన్ని ఉన్నాయి. అదే ఇప్పుడు ఎస్యు అంటే ఎందుకు యూస్ చేస్తారండి? స్విచ్ యూజర్. ఓకే. స్విచ్ యూజర్ ఆ యూజర్ నేమ్ ఏదో ఒకటి ఇచ్చినారంటేనా ఇట్ విల్ స్విచ్ టు దట్ పర్టికులర్ యూజర్. ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది, అది స్విచ్ అవుతుందండి. ఓకే. ఓకేనా? నెక్స్ట్ యూజర్ యాడ్ ఎందుకు యూస్ చేస్తారు? ఇది యూజర్ ని యాడ్ చేయడానికి. ఓకే. బట్ ఇవి మేము రియల్ టైమ్ లో ఎక్కువ వాడడం యాక్చువల్లీ. సో ఎందుకంటే ఆల్రెడీ మా గ్రూప్ అవన్నీ కాన్ఫిగర్ అయ్యి ఉంటాయి కదా, యూనిక్స్ వాళ్ళు చేస్తారు. అవును, కరెక్ట్ అండి. సో ఇది తెలుసుకుందాం అండి యూజర్ యాడ్ గురించి. యూజర్ యాడ్ కొట్టండి. వన్ సెక్. user add, basically once if you click on user add, it will ask for which directory. ఓకే. అంటే ప్రతి యూజర్ కి ఒక డైరెక్టరీ ఉంటుందండి. లెట్స్ సే శ్రీధర్ అనే డైరెక్టరీ, ఏదో గ్రూప్ ఏడిఎం అనే గ్రూప్. ఓకేనా? ఓకే. -m ఇంకా షెల్, ఏ షెల్ కావాలి అతనికి, బ్యాష్ షెల్. -u యూజర్ ఐడి వచ్చేసి శ్రీధర్. ఇంకా అకౌంట్ నేమ్ ఏం కావాలో అది పెట్టేస్తున్నా అంటే వచ్చేస్తుంది. ఇన్వాలిడ్ డైరెక్టరీ ఏంటంటే ఇక్కడ కావాలంటే ఒక డైరెక్టరీ లేదంటే ఉండండి. ఇన్వాలిడ్ హోమ్ డైరెక్టరీ కేకేఆర్ డెమో ఉంది. హోమ్లో
యూజరే పెడతానులేండి. అన్నీ ఇన్వాలిడ్ వస్తుంది కదండి. హోమ్ లో అన్నీ ఉన్నాయి కదా ఇక్కడ. వర్క్ ఉంది, వర్క్ పెట్టుకుందామా? ఓకే, ఇది పెట్టుకో, ఈ కమాండ్ తీసుకోండి. విచ్ ఇస్ ద డైరెక్టరీ, నెక్స్ట్ విచ్ ఇస్ ద గ్రూప్, Okay. and which is the bash, and what is the user and display name. Okay. You can mention it over there. Yeah, sure. Yeah, done. అదే పర్టికులర్ యూజర్ ని డిలీట్ చేయాలంటే యూజర్ డిలీట్ అండి. Okay. ఆ పర్టికులర్ యూజర్ నేమ్ Hmm. కరెంట్లీ లాగ్డ్ ఇన్ అంటే చూడండి, యూ కెనాట్ డిలీట్ దట్. Okay. Got my point, right? Yeah. రాసుకున్నారా? Yeah. లెట్స్ గో ఫర్ నెక్స్ట్ వన్. అదే యూజర్ అడిషన్ చూసినాము. అదే గ్రూప్ ఎట్లా చేస్తాము చూడండి. గ్రూప్ యాడ్ ఎట్లా చేస్తాము. Okay. కెనాట్ లాక్ ఈసీటీ గ్రూప్. అదే లాక్ చేయలేకుంది. ఓకేనా? అంటే మనం అడ్మిన్ గా ఉండాలండి. అడ్మిన్ గా ఉంటేనా యూ కెన్ క్రియేట్ అ గ్రూప్. Yeah. అదే గ్రూప్ ను డిలీట్ చేయాలంటే యూ కెన్ డిలీట్ ద గ్రూప్ ఆల్సో. Okay. అట్లా మీరు డిలీట్ చేయాలంటే డిలీట్ చేసుకోవచ్చు. Okay. నెక్స్ట్ సిస్టమ్ పెర్ఫార్మెన్స్ ఎట్లా తెలుసుకుంటారండి? Free glance top. సో అది ఎక్స్ప్లెయిన్ చేయండి నాకు. What is the use of this one? ఓ, ఆ కమాండ్ ఏం కొట్టారండి? NET STAT. Your network status will be displayed over here. Okay. Network status. Got my point, right? Yeah. Next. Time. Okay. System time, user time అంతా చూస్తుంది. ఓకేనా? ఓకే. అప్ టైమ్ ఎంతసేపు? 58 minutes నుండి నేను ఆన్లైన్ లో ఉన్నానండి. ఓకే. ఓకేనా? కరెంట్ టైం ఎంత? 15 minutes నుండి అప్ అయ్యి ఉండాది. ఒక యూజర్ లాగిన్ అయ్యిండాడు. లోడ్ వచ్చేసి ఇంత.
పిఎస్ తెలిసే ఉంటుంది ఇది. పిఎస్ తెలియదండి. ప్రాసెస్ స్టేటస్ అండి. మీకు ఎన్ని Okay. ప్రాసెస్లు రన్ అవుతున్నాయి, దాని స్టేటస్ ఏంటి అదంతా చూపిస్తుంది ఇక్కడ. నెక్స్ట్ విఎం స్టేటస్, విర్చువల్ మెషిన్స్ ఏమన్నా ఉంటే దాని స్టేటస్ ఏంటి అని చూపిస్తుంది ఇక్కడ. ఓకే. అదే PS-F ఉందండి. ఓకేనా, అంటే మీకు ఫుల్ డీటెయిల్స్ కంప్లీట్ గా ఇచ్చేస్తుంది ఇక్కడ మీకు. ఓకే. ఏ డౌట్స్ సోఫా? ఐఎమ్ గుడ్. ఓకే. నెక్స్ట్ ఇది జీ ప్రూఫ్ ఉంది. మనకు ప్రొఫైల్ డేటా, యూజర్ ప్రొఫైల్స్ డేటా ఉంటుంది కదండి, అది మామూలుగా ప్రొఫైల్ డేటాను మనకు గ్రాఫ్ ఎంతమంది ఎంత యూజర్స్ ఎంత యూజ్ చేస్తున్నారు అది గ్రాఫ్ లాగా చూపిస్తుంది జీ ప్రూఫ్. ఓకే. అదే ప్రూఫ్ యూజ్ చేస్తున్నారంటే ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్ మామూలుగా మీకు చూపిస్తుంది. ఇది ఇన్స్టాల్ అయ్యింది లేదు, మీరు ఇది యూజ్ చేసుకోవచ్చు. గ్రాఫ్ రిప్రజెంటేషన్ లో మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఓకే. ఏ డౌట్స్ సోఫా? ఐఎమ్ గుడ్. ఇంకా టాప్ ఈ టాప్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇది టాప్ ప్రాసెస్. మీకు ఇప్పుడు మన టాస్క్ మేనేజర్ ఉంది చూస్తున్నారా అండి విండోస్ లో? అవును. టాస్క్ మేనేజర్ లో ఈ ప్రాసెసెస్ రన్ అవుతున్నాయి, ఆ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇక్కడ చూపించేస్తుంది. ఓకే. ఏ డౌట్స్? ఐఎమ్ గుడ్. ఓకే. ఇప్పుడు మీకు సిగ్నల్స్ ఉంటాయండి. ఆ సిగ్నల్స్ ఏంటివి? kill -l. ఓకేనా? ఓకే. ఇప్పుడు kill -l అంటే ఏం చేస్తుందండి? మేమైతే kill -9 వాడి ఆ ప్రాసెస్ ఇస్తాము. ఇక్కడ kill -l అంటే లిస్ట్ ఆఫ్ ద సిగ్నల్స్ విచ్ విల్ బి సపోర్టెడ్ యూ కెన్ మేక్ యూస్. ఓకే. మీరు 9 యూస్ చేస్తారా అంటే సిగ్నల్ కిల్. ఓకే. సో లిస్ట్ ఆఫ్ సిగ్నల్స్ అది చూపిస్తుంది కిల్ అనేది. అవునండి. ఓకే. మీరు ఏదైనా సిగ్నల్ మీరు యూజ్ చేసుకొని కిల్ చేసుకోవడము లేదంటే లాగిన్ చేసుకోవడము అన్ని ప్రతి ఒక్కటి ఇక్కడ చేసేయచ్చు. ఓకే. ఇప్పుడు సిగ్నల్ అంటే ఏంటి? ఏదైనా సెషనా? సిగ్నల్ దర్ ఈస్ ఒక వాల్యూ అండి. ఓకే. దట్ ఈస్ ఐడెంటిఫికేషన్ వాల్యూ ఫర్ పెర్ఫార్మింగ్ ఎనీ వాల్యూ ఆపరేషన్స్. ఓకే. మనకి ఈ ఆపరేషన్ కి ఈ సిగ్నల్ అని ఎట్లా తెలుస్తుంది? అదే మనకి ఇక్కడ లిస్ట్ ఇచ్చినాం కదా, ఇది చూడాలి మీరు ఇట్లే. ఓకే. యూ హావ్ టు లెర్న్ ఫ్రమ్ దిస్. ఓకేనా? ఓకే. ఏ డౌట్స్ సోఫా? ఐఎమ్ గుడ్. ఓకే. నెక్స్ట్ ఇంకా మీకు ట్రాప్ అనేది ఉంది. What is the use of trap? I'm not sure. Trap is a command which is meant for
స్క్రాపింగ్ ద టెంపరరీ ఫైల్స్ అంటే డిలీట్ చేస్తుందండి. ఓకేనా? ఇప్పుడు మీరు ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేసినారంటే టెంపరరీ ఫైల్స్ ఏవే ఉన్నా అది మనము డిలీట్ చేయాలన్నా సిగ్నల్స్ వేసుకొని డిలీట్ చేసుకోవచ్చు. ఓకే ఓకేనా? ఓకే అది మీరు లేదు డిలీట్ చేస్తారా కిల్ చేస్తారా అనేది మీ ఇష్టము, మీరు చూసుకోవచ్చు. ఓకే నెక్స్ట్ ఇది మీరు టెంపరరీ ఫైల్స్ క్లీన్ చేసుకుంటారండి. ఎట్లా క్లీన్ చేస్తారు చెప్పండి? మేమేం చేయమండి. చెప్పండి. సో యాక్చువల్లీ సో టు డిలీట్ ఫైల్స్ ఓల్డర్ దాన్ 15 days అలా ఏదైనా ఆపరేషన్ చేయడం అట్లాంటి. ఇంకెవరు చేస్తారు అవన్నీ? ఐ మీన్ అంటే యూనిక్ సైడ్ అయితే వాళ్ళే చేస్తారు. ఓకే, బట్ ఎప్పుడన్నా మేము చేయాలంటే మాకు అది ఓకే. ఇప్పుడు చూడండి, మీకు ట్రాప్ ఆర్ఎం ఆ ఫోల్డర్ /dir ఏదో ఒకటి ఇచ్చేస్తున్నారు అనుకోండి. ఓకే ఓకేనా? దాంట్లో ఉండే టెంపరరీ ఫైల్స్ ఏవో ఉన్నాయో డిలీట్ అయిపోతాయండి. సో టెంపరరీ ఫైల్స్ అని మనకేం తెలుసు? అది లాంగ్ బ్యాక్ యూజ్డ్ అండి. ఓకే మీరు ఒక 2 days 3 days ఒక ఫైల్ ని యూజ్ చేయకుండా ఉంటారు చూసుకోండి, అవన్నీ కూడా డిలీట్ అయిపోతాయి. దీంతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఓకే అంటే ఇక్కడ మెన్షన్ చేయొచ్చా మనకు ఇన్ని రోజుల ఓల్డ్ ఫైల్స్ అట్లా? అట్లా లేదు దీంట్లో. ఓకే ఓకేనా? ఓకే నెక్స్ట్ మనకి ఇంకేం ఉన్నాయండి? ఎస్సిపి ఎందుకు చేస్తారు చూసేద్దాంలే అంటే అది కూడా. ఏంటండి? ఎస్సిపి. ఓకే ఎస్సిపి. ఓకే ఎందుకు యూజ్ చేస్తారు? secured copy to copy files or folders from one server to another server. ఒక మెషిన్ నుండి ఇంకో మెషిన్ కు మీరు కాపీ చేయాలనుకుంటే SCP యూజ్ ఎట్లా యూజ్ చేస్తారు మీరు చెప్పండి? ఏంటండి? ఎట్లా యూజ్ చేస్తారు? So we use SCP some file name here. We will select one file. Okay. And we will give user @ అట్లా యూజ్ చేస్తారా? I mean actually అట్లా వాడాలని చెప్తారు, బట్ మేము డైరెక్ట్లీ we will give server name and folder. Okay. Folder at target server. చేసినా అంటే సరిపోతుంది. ఓకేనా? లేదంటే ఆ సిస్టమ్ డీటెయిల్స్ ఇచ్చినా అంటే ఇప్పుడు లాగిన్ అయిన యూజర్ కి పంపించేస్తుంది అంతే. ఇప్పుడు లాస్ట్ కమాండ్ ఎందుకు యూజ్ చేస్తారండి? లాస్ట్ తెలియదండి. ఎవరైతే లాస్ట్ లాగిన్ అయినారో అది చూపిస్తుంది. ఓకే లాస్ట్ లాగిన్ అయినారు, లాస్ట్ రిబూట్ చేసినారు, ఓకే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూపిస్తుంది మీకు. అదే ఎఫ్ఎంటి కమాండ్ ఎందుకు యూజ్ చేస్తారు? తెలియదు.
ఇక్కడ ఏదైనా డివైస్, ఆ డివైస్ నేమ్ ఏదైనా ఉంటుంది అనుకోండి, అంటే మీరు పెన్ డ్రైవ్ ఫార్మాట్ చేయాలంటే ఎఫ్ఎంటీ ఇస్ నథింగ్ బట్ ఫార్మాట్. ఓకే ఓకే ఏదైనా ఫార్మాట్ చేయాలంటే వీ కెన్ టేక్ ద హెల్ప్ ఆఫ్ దిస్ వన్. ఓకేనా? ఓకే. నెక్స్ట్ ఈడి కమాండ్ ఎందుకు యూస్ చేస్తారు? తెలీదండి. ఈడి కమాండ్ బేసిక్ గా మనకు ఏదైనా ఫైల్ ఇన్ఫర్మేషన్ చూడండి. నేను ఇప్పుడు ఈడి ఎంటర్ చేసినాను, xyz.txt అంట, ఇది పోవట్లేదు. ఏం తీసుకోవట్లేదే. బేసిక్ గా మనకు ఫైల్ కంటెంట్ ఉంటుంది చూడండి. ఆ ఫైల్ నేమ్ ఇచ్చినారంటే మీకు ఏమైపోతుంది, ఇది లాస్ట్, మీరు లాస్ట్ లైన్ తీసుకోవాలా, పి అంటే లాస్ట్ లైన్ మాత్రమే ప్రింట్ చేస్తుందండి. ఓకే. అంటే ఎక్స్ అనే ఎక్స్పి అంటే ఒకటి ఉంది, ఎక్స్ అనేది ఒకటి ఉంది, ఎఫ్ అంటే ఫైల్ నేమ్ సేవ్ చేసేదానికి ఉంది. ఓకే. అట్లా మనకు ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే. Any doubts so far? Yeah, I'm good. W కమాండ్ ఎందుకు యూస్ చేస్తారండి? So who are all logged in? ఏమండి? Who are all logged into the system? ఓకే. ఇంకా టీ కమాండ్ చూసినాం కదండి. టీ చూడలేదు. TEE. యా సో అది ఒకసారి మళ్ళీ చెప్తారా? ఓకే. T is a command which is meant for splitting your output. ఓకే. ఎప్పుడు ఇది పైప్ తోనే యూజ్ చేయాలండి. ఓకే. ఇప్పుడు చూడండి, ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాము. ఓకే. ఆన్ దిస్ ఫైల్ వచ్చిన రిజల్ట్ ను ఈ ఫైల్ కు ఒక కాపీ, కన్సోల్ లో ఒక కాపీ వస్తుంది. ఓకే. Got my point, right? Yeah. Any doubts so far? Yeah, let me note it down. Yeah, okay. Next, what is the use of COL command? What's that? COL. COL. I don't know. బేసిక్ గా ఈ కమాండ్ ఏం చేస్తుందంటే అండి, మీరు ఏదైనా కంటెంట్ రైట్ చేస్తుంటే ఓకే దాంట్లో బ్లాంక్ స్పేసెస్ ఇట్లాంటివన్నీ అలో చేయదు. ఓకే ఓకే
for that sake. ఓకే. హ్మ్. This command is meant for showing how many 512 byte blocks available in your file. ఓకే. అర్థమైందా? సో 512 బైట్స్ అంటే చిన్న అని అంటున్నారు. అవునండి. ఓకే. ఇంకా ఆర్సిపి మీకు తెలిసి ఉంటుంది. యా రిమోట్. ఇంకా మెయిలింగ్ ఎట్లా చేయాలి ఇవన్నీ చూపిస్తానండి నేను. యా కొంచెం మీ దగ్గర ఏమన్నా రియల్ టైమ్ ఉంటే అవి స్క్రిప్ట్లు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయరా అంటే రేపటి క్లాస్ లో. సరే అండి. అంటే ఇట్లా ఏదన్నా లాజిక్స్ లాజిక్ లో మనం మల్టిపుల్ లూప్స్ వాడతాం చూడండి. సో దట్ ఐ విల్ గెట్ సమ్ ఐడియా టు write some scripts in my environment, at least to understand some scripts. Actually whenever I open some scripts to know what it is doing, it is really very lengthy scripts I could not understand. ఫైన్ అండి. యా సో అట్లా రియల్ టైమ్ లో నాకు కొన్ని లాజిక్స్ ఇలా చేస్తారని మీకు మీ దగ్గర ఏమైనా ఎగ్జాంపుల్స్ అట్లాంటివి ఉంటే. ఓకే అండి, నేను చూపిస్తాను అవి. ఓకేనా? యా థ్యాంక్స్ అండి. సో రేపు ఏ టైం కండి? మీ ఇష్టం అండి. రేపు 8 PM IST. 8 PM IST. యా ఓకే అండి. రేపు 8 PM IST కి మీట్ అవుదాం. ఓకేనా? షూర్. ఓకే అండి, ఇది మీరు చెయ్యండి. మీరు ఇంకా వేరే ఆల్టర్నేటివ్ ఏమన్నా ఉందేమో చూస్తాను నేను. ఓకే అండి. ఓకేనా? ఓకే ఫైన్ అండి, సీ యూ టుమారో. ఓకే అండి, సీ యూ. థ్యాంక్ యూ. సో ఇంకా కొద్దిగా రియల్ టైమ్ లో ఫోకస్ చేద్దామండి. సో